హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన రెసిపీ అండి. అదేంటంటే కేవలం కప్పు గోధుమ రవ్వతో ఇలా ఇన్స్టెంట్గా గారెలు చేయండి. చాలా బాగుంటాయండి. ఇంటికి సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు, పప్పు నానబెట్టే టైం లేనప్పుడు ఇలా గోధుమ రవ్వతో గారెలు వేయండి. చాలా బాగుంటాయండి. అంతేకాకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ అలానే పప్పులు పడని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అయితే ఈజీగా తినేయచ్చు ఎన్ని కావాలనుకుంటే అన్నీ. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్ అయితే గోధుమ రవ్వ తీసుకున్నానండి. దీన్నే బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఒక కప్పు గోధుమ రవ్వ అండ్ అలానే ఒక కప్పు అటుకులండి. మీరు గ్లాస్ కొలతతో తీసుకుంటే గోధుమ రవ్వ ఎంత కొలతతో తీసుకుంటే అటుకులు కూడా అంతే కొలతలో తీసుకోండి. ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. గోధుమ రవ్వ అటుకులు ఇన్ని శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ ఇంకా అటుకులు తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు గట్టి పెరుగండి. మజ్జిగ అయితే మళ్ళీ పల్చగా అయిపోతుంది. అందుకోసం గట్టిగా గడ్డలా ఉన్న పెరుగునే ఈ అటుకులు ఇంకా రవ్వలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి, అటుకులు ఇంకా రవ్వ పెరుగు మొత్తం మూడు సరిగ్గా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం అందులో కావాల్సినవి కట్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రవ్వ ఇంకా పెరుగు అటుకుల మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మొత్తం అంతా ఒకేసారి వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీస్ అయితే ఒక 2 టైమ్స్ అలా పట్టుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు. ఇప్పుడు మనం ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ కంటే తక్కువగా వాటర్ వేసుకొని ఆ వాటర్ గిన్నెలో వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, మనం ఎంతసేపు మిక్సీ పట్టినా కానీ గోధుమ రవ్వ అనేది అక్కడక్కడ బరకగా అయితే తగులుతూ ఉంటుందండి. ఏం పర్వాలేదు. చూడండి, ఇలా మనకి గారెల కన్సిస్టెన్సీలో ఉంది అన్నప్పుడు మనం మిక్సీ జార్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. అండ్ అలానే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. 1 ఇంచు అల్లం, తర్వాత ఫ్రెష్గా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ది కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, ఇక ఫైనల్గా అయితే జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇందులో నేను నా దగ్గర అవైలబుల్గా లేక వేయలేదు, కానీ క్యారెట్ కూడా వేస్తూ ఉంటానండి తురిమేసుకొని. మనకి ఇంకా హెల్దీ అయిన రెసిపీ అయిపోతుంది. అప్పుడు వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే తినచ్చండి. అంటే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్న వాళ్ళు పప్పులు కట్ట తినరు కదండి, అలాంటి వాళ్ళు ఇలా హెల్దీగా రవ్వ ఇంకా అటుకులతో చేసుకొని 1 లేదా 2 డీప్ ఫ్రైడ్ కాబట్టి తింటే సరిపోతుందండి. ఇప్పుడు గారెలు వేసుకోవటం కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైనా ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకోవచ్చండి, పాలిథిన్ కవర్. నేనైతే ఇక్కడ ఒక ఆకు తీసుకొని ఆకుని బాగా తడుపుకున్నానండి. తర్వాత మనం తడి చేసుకుంటూ గారెని ఒత్తుకోవాలండి. నార్మల్ పిండిలా అయితే ఉండదు, ఇది కొంచెం జిగురుగా ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి తడి చేసుకుంటే మనకి గారె షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలానే మీడియం హీట్లోనే లో హీట్లోనే ఉండకూడదండి. హీట్ అనేది మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అయితే గారెల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఆయిల్లో ఒకటి వేసాను కదండి. తర్వాత ఇందాక మీకు చెప్పిన ప్రాసెస్లోనే చేతిని తడుపుకుంటూ పిండిని ఒక వారం నుంచి తీసుకుంటూ మనం ఇలా గారెల్లా అయితే వేసేసుకోవాలండి. ఒకవేళ మీకు గారెల్లా వద్దు అనుకుంటే, మీరు ఒకవేళ పిండి పల్చగా అయిపోయింది అనుకుంటే వాటినే పునుగుల కింద కూడా వేసేసుకోవచ్చండి. ఎలా అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇవి ఒక సైడ్ కొంచెం లైట్గా కాలింది అనుకున్న తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకుంటున్నానండి. మరి హై హీట్లో పెట్టకూడదండి. హీట్ అనేది సిమ్ టు మీడియం హీట్లోనే ఉండాలి. అలా 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే
ఈ గారెల్ని ఫ్రై చేసేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టేసుకోవటమండి. అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోదండి. గోధుమ రవ్వ అటుకులతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని కూడా నేను వడల్లాగా అయితే వేసేసుకుంటున్నానండి. దీనికి చట్నీ కూడా అవసరం లేదండి, అలానే తినేయచ్చు. ఒకవేళ మీ దగ్గర చట్నీ ఉంది అనుకుంటే చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఒక సైడ్ కాలిన తర్వాత 2 సైడ్స్ అటు ఇటు తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, గోధుమ రవ్వతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా గారెలను చేసుకోండి. చాలా బాగుంటాయి. చాలా హెల్దీ అయిన రెసిపీ కూడాను. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసి ఇచ్చేయచ్చండి. చాలా బాగున్నాయని మిమ్మల్ని ఖచ్చితంగా అయితే మెచ్చుకుంటారు. మరి ఎందుకండి లేటు, వెళ్ళి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి. ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ అలానే ఛానల్ని కొత్తగా చూస్తున్న